అందరికీ నమస్కారం. ఈరోజు రాయచూరు నుంచి మన కుటుంబ పెద్దలు మనల్ని హైదరాబాద్ వచ్చి మనల్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు వారందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తా ఉన్నా. అంతేకాకుండా రాయచూరు నుంచి పాపారెడ్డి గారు అన్నగారు మాజీ శాసనసభ్యులు 25 సంవత్సరాలుగా భారతదేశంలో ఏరువాక కార్యక్రమం నిర్వహిస్తూ రాయచూరులో భారతదేశంలో ఉన్న కుటుంబ సభ్యులు, కుటుంబ పెద్దలందరినీ ఒక చోట చేర్చి ముఖ్యమంత్రి స్థాయి నాయకత్వాన్ని, కేంద్ర మంత్రుల స్థాయి నాయకత్వాన్ని, రాష్ట్ర జాతీయ స్థాయి నాయకత్వాన్ని, గ్రామ స్థాయి నుంచి కూడా ఎవరైతే మన కుటుంబంలో ఉన్న పెద్దలందరినీ ఒక చోట చేర్చి ఒక పండుగ వాతావరణంలో ఉత్సవంలాగా, ఇంటి ఉత్సవంలాగా నిర్వహించే కార్యక్రమం భారతదేశంలోనే చాలా గొప్పది, గర్వించదగ్గది. ఈరోజు ఏరువాక కాన్సెప్ట్ అనేది ఏదైతే మున్నూరు కాపులు వ్యవసాయం మీద, వ్యవసాయ ఆధారిత కుటుంబాలు దేశానికి కాపుగా వేయటమే కాకుండా, వర్గాలకు కాపుగా వేయటమే కాకుండా, సమాజానికి కాపుగా వేయటమే కాకుండా, సమాజంలో ఏదైతే కావాలో మనం తినటానికి ఆహారానికి కావాల్సిన వ్యవస్థని పెంపొందించేది, తయారు చేసేది మున్నూరు కాపు అనే ఉద్దేశం సమాజానికి వెదజల్లటమే కాకుండా రాబోయే తరాలకు కూడా తేటతెల్లమయ్యే విధంగా ఏరువాక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ జాతీయ స్థాయిలో ఎడ్ల పందాలు నిర్వహిస్తున్న వారికి మరొకసారి శిరస్సు వంచి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందులో భాగంగా పెద్ద నాయకత్వంతో ఒక 6 రావటం, వారితో పాటుగా మన పెద్దలు ఇక్కడ పెన్ ఆర్గనైజేషన్ గురించి మనం చెప్పుకోవాలి. సమాజంలో వ్యాపారానికి మారుపేరు ప్రధానంగా ప్రాథమిక దశలో 1, 2, 3 స్టేజ్లో వచ్చేది ఆహారంతో పాటుగా హెల్త్. అటువంటి దాంట్లో దాదాపుగా 1500 మంది కుటుంబ సభ్యులైన డాక్టర్లందరినీ చేర్చి మనకి ఫలానా అవసరం ఉందంటే ఎంత ఎమర్జెన్సీ అయినా నిమిషంలో వాళ్ళకి సంబంధించిన ఫలానా డాక్టర్ అని చెప్తూ వాళ్ళకి ఎమర్జెన్సీకి సంబంధించి అంటే అర్ధరాత్రి ఫోన్ చేసిన ఆ వ్యవస్థ అంతా మనకు ఉపయోగపడి ముందుకు తీసుకెళ్లే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజుల్లో కార్పొరేట్ హాస్పిటల్స్ చాలా మట్టికి వ్యాపార దృక్పథంతో పోయే పరిస్థితి ఉంది. ఆ వ్యాపార ధోరణిని చిన్నాభిన్నం చేస్తూ ముందుకి వచ్చిందే పెన్ వ్యవస్థ. ఆ పెన్ వ్యవస్థ ద్వారా మన కుటుంబాలు లక్షలాదిగా ఎంతోమంది సేవలు పొంది ఉన్నారు. వారందరూ కూడా వారి మాటల్లోనే మనం వింటే తప్ప అది తెలవంది. అటువంటి పరిస్థితుల్లో అటువంటి సేవ చేస్తున్న పెన్ వ్యవస్థాపకులు PLN పటేల్ అన్న కానీ, బేతి శ్రీధర్ అన్న కానీ, వారి టీం కానీ, వారందరికీ కూడా ఈ సందర్భంగా మా పక్షాన, సంఘాల పక్షాన, అందరి పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఈ కార్యక్రమంలో ప్రధానంగా ఊసారాగన్న సీనియర్ న్యాయవాదిగా ఉండి సమాజంలో ఒక వృత్తిలో జనరల్గా దానికి సంబంధించి మనం చెప్పకూడదు, కానీ అది ఎంత పెద్ద కేసు అయినా లీగల్ ఒపీనియన్ అనేది ఫోన్ ద్వారానే చెప్తాడు అన్న. ఎంత సమస్య అయినా అది చాలా అంటే ఆ సమస్య వచ్చినప్పుడు ఆ కేసు తీవ్రత రీత్యా ఆ బాధితులకు మాత్రమే ఆ విలువ తెలుస్తుంది, దాని యొక్క ఖర్చు తెలుస్తుంది. ఈ 2 అధిగమించే సెంటరే ఊసారాగన్న. వారు సమయాన్ని పూర్తిగా మనకు కేటాయిస్తారు, కుటుంబాలకు కేటాయిస్తారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా మన సుధీర్ అన్న గురించి చెప్పుకోవాలంటే మనం ముందుగా వాళ్ళ ఫాదర్ గురించి చెప్పుకోవాలి. హైదరాబాద్ వేదికగా ఉమ్మడి రాష్ట్రంలో బాబు సేట్ అంటే తెలవని వారు ఉండేవాళ్ళు కాదు. శివశంకర్ గారు ఒక 2 వ్యక్తులను పరిచయం చేసేవాళ్ళు. 97, 98లో నేను గాంధీ భవన్ బీట్కి వెళ్ళే సందర్భంలో, ప్రెస్ మీట్కి వెళ్ళిన సందర్భంలో శివశంకర్ గారు రమ్మంటే ఇంటికి వెళ్ళిన పక్షంలో రంగయ్య గారిని, అదేవిధంగా బాబన్న సేట్ని పరిచయం చేసిన సందర్భం నేను ఈ రోజుకి మర్చిపోను. అందుకని అప్పట్లోనే మన దాంట్లో ఎవరైతే యాక్టివ్గా ఉండేవాళ్ళో, యువత కొత్తగా వచ్చే తరం యాక్టివ్గా ఉంటే వాళ్ళని ప్రోత్సహించటం, వాళ్ళని ముందుకు తీసుకెళ్ళటం, వాళ్ళని గౌరవించడం అనేది బాబు సేటు గారు ఆ రోజుల్లో చేశారు. ఆ సందర్భంగా నేను కూడా కలవటం జరిగింది. నేను కలవటం అంటే ప్రత్యేకంగా వారి యొక్క ఆ రోజు వారి యొక్క సేవలు కానీ, వారి యొక్క ఖ్యాతి కానీ నిజామాబాద్ బాబు సేట్ అన్న లేదా నా బాబు అన్న అని చిరపరిస్థితులు, వారి యొక్క వారసులే సుధీర్ అన్న.
సుధీర్ అన్న నిత్యం మన కోసం పనిచేస్తూ నిస్వార్థంగా ఢిల్లీలో అయినా ఇంకోడైనా మనం కర్ణాటక వెళ్ళిన దేశంలో ఎక్కడ ముఖ్యమైన కార్యక్రమం ఉన్నా కూడా రవణతో కానీ వినయ్ అన్నతో కానీ ఇంకా ప్రముఖులతో కానీ ఉంటూ వారి సమయం కేటాయిస్తూ మనకి సర్వీస్ ఇచ్చేది. ఈ విధంగా ఇక్కడికి వచ్చిన పెన్ను బృందం కానీ అదేవిధంగా పాపిరెడ్డి అన్న బృందం కానీ వీరందరి సేవలు కూడా చాలా గొప్పవి. ఈ సందర్భంగా వారు సీజే టీవీకి విచ్చేయటం, మనకి సమయం ఇవ్వటం, వారి ఆశీస్సులు సీజే టీవీకి మాకు మా బృందానికి ఇవ్వటం చాలా గొప్ప విషయం.